హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఐటిలో సీట్ సంపాదించిన మన తెలుగు రాష్ట్రాల్లోని స్టూడెంట్స్ అందరికీ ఫనీ సార్ మ్యాథ్స్ క్లాస్ అనే యాప్ తరపున, అలాగే నా యూట్యూబ్ ఛానల్ తరపున మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఇప్పటికే మీ ప్రయాణాలని మీరు రెడీ చేసుకుని ఉంటారు. ఇంకా ఫోర్త్ రౌండ్, ఫిఫ్త్ రౌండ్ రావాలి కాబట్టి వచ్చిన తర్వాత వెళ్దాం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఏ ఐఐటి వస్తుందో తెలియక. బట్ ఏదైనా ఐఐటిలో సీట్ సంపాదించడం అనేది మామూలు విషయం కాదు. కొన్ని సంవత్సరాలుగా మీరు పడినటువంటి శ్రమ, మీ పేరెంట్స్ కంటున్న కళ ఇవి నిజమైనవి కాబట్టి మీరు ఐఐటిలో జాయిన్ అవ్వబోతున్నారు. యు ఆర్ ఇన్ ఐఐటీస్. కమింగ్ డేస్ ఒక 3 వీక్స్లోనే మీరు ఐఐటిలో జాయిన్ కాబోతున్నారు. ఇండియాలో ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూషన్స్ ఏవి అంటే అందరూ చెప్పగలిగేవి ఐఐటి. అలాంటి ఐఐటిలో సీట్ సంపాదించిన మీరు ఐఐటిలో మన బిహేవియర్ ఎలా ఉండాలి, ఎలా చదవాలి అనేది ఇంకొక వీడియోలో మీతో నేను డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. ఈ వీడియోలో మీరు ఎలా ఉండాలి అనేది నాలాంటి వాడు గైడ్ చేయడానికి అయితే రైట్ పర్సన్ నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ చదివిన వాళ్ళు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తారు కాబట్టి నాలాంటి వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో స్టూడెంట్స్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఐఐటీల్లో చదవటం ఒక ఎత్తు, మన బిహేవియర్ ఒక ఎత్తు. మీరు అక్కడ ఉన్న ప్రతి నిమిషం మీ పేరెంట్స్ కంగారు పడుతూ ఉంటారని గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే బయట రకరకాలుగా ప్రచారాలు ఉంటాయి. కొన్ని ఐఐటీల్లో అవేవో ఉన్నాయంట, ఇవేవో ఉన్నాయంట, అలా ఉంటారంట, ఇలా ఉంటారంట అని ఏవేవో చెప్తూ ఉంటారు. పేరెంట్స్ భయపడతారు. అలాగే మీరు హాస్టల్లో ఉంటుంటారు. ఫుడ్ సరిగా ఉందా లేదా ఇవన్నీ తెలియక పేరెంట్స్ కూడా ఇక్కడ మీ గురించి ఆలోచిస్తుంటారు. వీటన్నిటికన్నా పేరెంట్స్కి మీకుండే టెన్షన్, నాకు మంచి ప్యాకేజ్ వస్తుందని ఆలోచనలో ఉంటారు. అసలు ఐఐటీలు పెట్టిన పర్పస్ మనం ఒకళ్ళ దగ్గర పనిచేయటం కోసం పెట్టింది కాదండి. మనం 10 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేలాగా స్టార్టప్స్ అవ్వచ్చు, రకరకాల ద్వారా మనం కొన్ని వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేలాగా మిమ్మల్ని తయారు చేయగలగటమే ఐఐటీలకు ముఖ్య ఉద్దేశం. కానీ రాను ఈ మధ్యకాలంలో ఏమైపోయిందంటే ఐఐటీలు అంటే ప్యాకేజీల కోసమే వెళ్ళటం అనేది, ప్యాకేజీలు కాబట్టే ఐఐటీలు పేరు వచ్చినాయి అనేటువంటి భ్రమలో మనం ఉన్నాం. కాబట్టి స్టూడెంట్స్ పర్టికులర్గా మీరు గుర్తుపెట్టుకోండి, ఐఐటీలకు వెళ్ళిన మొదటి రోజు నుంచే ప్యాకేజీల ఆలోచన పక్కన పెట్టి ఎలా చదవాలి, ఎలా ఎదగాలో గుర్తుపెట్టుకోండి. ఐఐటీల్లో చదువుతున్నారంటే మీరు ఒక లీడర్గా ఎదగబోతున్నారన్న విషయం గుర్తుపెట్టుకోండి. అది 4 ఏళ్ళు చదివిన తర్వాత మీకు తెలుస్తుంది. ఐఐటీలో చాలా ఉంటాయి, ఆటలు ఉంటాయి, పాటలు ఉంటాయి, చదువు ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది స్టూడెంట్స్కి ఒక బండ గుర్తు ఏంటంటే, బాగా చదివే స్టూడెంట్ అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళు సైలెంట్గా ఉంటారు, ఏం మాట్లాడరు ఇలా. కానీ ఐఐటీల్లో మీరు మాట్లాడకపోతే పైకి రారు, మాట్లాడకపోతే మీకు ప్యాకేజీలు ఉండవు, మాట్లాడకపోతే మీకు ఏ కంపెనీలతోనూ పెద్దగా మీకు బాండింగ్ అనేది వచ్చి మీకు మంచి పొజిషన్కి వెళ్ళే అవకాశం ఉండవు. కాబట్టి నోరు తెరిచి మాట్లాడటం అనేది మొట్టమొదటి లక్షణం ఉన్న సంగతి గుర్తుపెట్టుకోండి. రెండోది, మీరు వీలైనంత దూరంగా మనకి చంద్రమండలానికి ఎంత దూరం ఉందో అంతకన్నా 100 రెట్లు దూరంగా సోషల్ మీడియాకి దూరంగా ఉండటం అనేది చాలా 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 ముఖ్యమైన విషయం. ఇందులో ప్రతి ఒక్క స్టూడెంట్కి మళ్ళీ చెబుతున్నదే, అన్నిటికన్నా అతి ముఖ్యమైనది మీ కెరీర్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సోషల్ మీడియాలో మీరు ఉంటే ఉండండి, కానీ ఎటువంటి వాటికి, సినిమా హీరోలకు సంబంధించి అవ్వచ్చు, రాజకీయ నాయకులకు సంబంధించి అవ్వచ్చు, లేదా ఇతరత్ర ఇష్యూస్ కొన్ని ఉంటాయి, పొలిటికల్ ఇష్యూస్ ఉంటాయి, వాటికి సంబంధించి అవ్వచ్చు, చూసి ఆనందించండి అంతే తప్ప ఎటువంటి పరిస్థితుల్లో ఒక్క కామెంట్ కూడా మీరు చేయకండి. ఒక్క కామెంట్ కూడా ఏ వీడియో కింద కానీ, లేదా సోషల్ మీడియాలో అది ఎక్స్ ఖాతాలు అవ్వచ్చు, ఫేస్బుక్ అవ్వచ్చు, ట్విట్టర్ అంటే అది ఎక్స్ ఖాతా అవ్వచ్చు, ఎక్కడైనా సరే మీరు ఒక్క చిన్న కామెంట్ కూడా చేయొద్దు ఐఐటీలు అయిపోయేంత వరకు. అది మీ యొక్క కెరీర్ మీద కూడా పడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ మాట గుర్తుపెట్టుకోండి. మీ తల్లిదండ్రులు కూడా ముఖ్యంగా మీరు ఒట్టేయించుకోండి మీ అబ్బాయి చేత, మీ అమ్మాయి చేత. కావాలంటే ఇన్స్టా చూసుకోండి, ఫేస్బుక్ చూడండి, వీడియోలు చూసుకోండి, రీల్స్ చూసుకోండి, కానీ ఎవరిని కించపరిచేలాగా, ఎవరినో ఎంకరేజ్ చేసేలాగా, వాళ్ళే మీ ప్రాణం అనుకునేలాగా మీరు ఎటువంటి కామెంట్స్ ఎటువంటి పరిస్థితుల్లోనూ పెట్టకండి. దాని ఇంపాక్ట్ నాకు తెలుసు. చాలామంది స్టూడెంట్స్, కొంతమంది ఒక్క స్టూడెంట్ కూడా నష్టపోకూడదనే ఉద్దేశంతోనే చెప్తున్నాను మీకు నేను. ఇది చాలా 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 ముఖ్యమైన విషయం. రెండోది అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, గత సంవత్సరం నుంచి వస్తున్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ చాట్ జీపీటీ. వీటిని ఎక్కడ అవసరమో, ఎప్పుడు అవసరమో అక్కడ మాత్రమే వాడండి. ఎందుకంటే ఐఐటీలో మీ డౌట్స్ తీర్చడానికి ప్రొఫెసర్స్ ఉంటారు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉంటారు, చాలామంది ఉంటారు. వాళ్ళని వదిలేసి మీరు చాట్ జీపీటీనో ఏఐనో అడిగి మీరు కొన్ని తెలుసుకొని వాళ్ళకి చెబితే అక్కడ పెద్ద పెద్ద నాలెడ్జ్ ఉంటుంది, ప్రొఫెసర్స్ ఉంటారు.
మిమ్మల్ని ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. ఏది కూడా శోధించి సాధించాలని పట్టుదల ఉండాలి తప్ప తొందరగా తెలుసుకోవాలని ఏదో రకంగా వెళితే దాన్ని ఇబ్బంది పడతారు. టెక్నాలజీని వాడుకోవాలి కానీ టెక్నాలజీకి బానిస కాకండి. మీరు వెళుతున్నది ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇండియాలో చదువు అనగానే గుర్తొచ్చేటువంటి టాప్ మోస్ట్ కాలేజెస్ ఐఐటీలకు వెళుతున్నారు. ఎంతో కష్టపడి సీటు సంపాదించుకున్నారు. కాబట్టి అక్కడికి వెళ్ళి తొందరగా నేర్చుకోవాలి అనే ఆలోచన కాకుండా నేర్చుకున్నది 10 కాలాల పాటు ఉండాలి. మీకు కనీసం 30-40 సంవత్సరాల పాటు ఫుడ్ క్రియేట్ చేసేటువంటి జాబ్ రావాలి. అలాంటి ఆపర్చునిటీస్ క్రియేట్ చేసేలాగా మీరు చదువుకోవాలన్న ఉత్సాహంతో ఉండాలి తప్ప తొందరగా తెలుసుకొని స్పీడ్గా ఏదో ఒకటి చెప్పేసి నలుగురిలోనూ పేరు తెచ్చుకుందని ఆలోచన కాదు. ఐఐటీలు అంటే గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని చదువులో నెంబర్ వన్గా కాదు, చాలా ఉంటాయి, ఆటలు ఉంటాయి, పాటలు ఉంటాయి, అన్ని రకాల యాక్టివిటీస్ ఉంటాయి. సో నేను కామ్గా ఉంటాను, కామ్గా ఉన్నవాడే చదివేవాడి లక్షణం అనుకొని మీరు గనక ఉంటే ఐఐటీల నుంచి మంచి ప్యాకేజీతో బయటకు వెళ్తారు. మీరు చూసుకోండి, ఐఐటీల్లో మంచి మంచి ప్యాకేజ్ ఇచ్చిన స్టూడెంట్స్ ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళు నోరు తెరిచి మాట్లాడతారు. వాళ్ళ దగ్గర ఉన్న సబ్జెక్ట్ని 10 మందికి చెప్పేవాళ్ళు ఉంటారు. సరే ఎలా చదవాలి ఏంటని ఇంకో వీడియోలో మీతో చెప్తాను. కాబట్టి ప్రస్తుతం మనం ఐఐటీల్లో ఎలా ఉండాలి అనే దాని గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి మొట్టమొదట మీ బిహేవియర్, మీరు ఊరికి దూరంగా మీ ఇంటికి దూరంగా ఉన్నారు కాబట్టి హాస్టల్లో ఫ్రెండ్స్, మీ రూమ్మేట్స్ వీలైనంత వరకు అబ్బాయిలు అవ్వచ్చు, అమ్మాయిలు అవ్వచ్చు, వీలైనంత వరకు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. వాళ్ళ పర్సనల్ విషయాల్లో మీరు జోక్యం చేసుకునేలాగా, వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ మ్యాటర్స్ తోటి మీరు ఇన్వాల్వ్ అయ్యేలాగా వీలైనంత వరకు ఉండకపోవటమే. మొదటి నుంచి ఆ పనుల్లో వాళ్ళ యొక్క పర్సనల్ విషయాల్లోనూ ఫైనాన్షియల్ విషయాల్లోనూ మీరు వెళ్లకుండా ఉండటమే మంచిదన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో ఎందుకంటే అందరూ ఎక్కడెక్కడి నుంచి వస్తారు, జమ్మూ కాశ్మీర్ నుంచి మన కన్యాకుమారి వరకు ఎక్కడ నుంచైనా వచ్చేవాళ్ళు ఉంటారు. ఐఐటీలు అంటే ఎక్కడ హోమ్ స్టేట్ కోట అనేది ఏమి ఉండదు కదా, ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఉంటారు. అందరూ కలిసి ఒక చోట ఉంటున్నారు అంటే మీ యొక్క కల్చర్ని డెవలప్ చేసుకోవచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవచ్చు. ఎలా మనం ఎదగాలో ఆలోచించాలి తప్ప అన్నెసరీ ఇష్యూస్ని వీలైనంత వరకు అవాయిడ్ చేయటం మంచిది. అలాగే మీరు అక్కడ ఉంటున్నారు అంటే మీ పేరెంట్స్ ప్రతి క్షణం మీ గురించి ఆలోచిస్తున్నారని గుర్తుపెట్టుకోండి. కొన్ని నో చెప్పాల్సినవి కొన్ని ఉంటాయి. ఈ మాట ఇంకొక వీడియో కూడా ప్రత్యేకంగా చేద్దాం అనుకున్నా దీంతో, అయినా ఇక్కడ చెప్తున్నాను. నో చెప్పాల్సినవి కొన్ని ఉంటాయి, బాయ్స్ అయినా గర్ల్స్ అయినా. ఏంటంటే ఒక హాలిడేస్ వస్తాయి, ఒక 2 డేసో 3 డేసో. ఎందుకంటే ఇప్పటివరకు ఇంటర్మీడియట్లో మీకు ఎక్కువగా హాలిడేస్ వచ్చింది, గవర్నమెంట్ హాలిడేస్ అని హాలిడేస్ ఇవ్వకుండా చదివి ఉంటారు మీరు. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితులు ఉండవు. సెకండ్స్ మనకి చాలా హాలిడేస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు దగ్గరలో సముద్రం ఉందనో, బీచ్ ఉందనో, లేకపోతే ఎక్కడన్నా ట్రెక్కింగ్కి వెళ్దామనో, ఇలా 4-5 కలిసి వెళ్ళటం, ఇబ్బంది పడటం మేము చాలా చూస్తుంటాం. ఎవరో ఒకళ్ళు చెప్తారు వెళదామని ఆలోచనతో ఉన్నవాళ్ళు ఉంటారు. అంత మాత్రాన మీరు ఆవేశపడిపోయి నో చెప్పకుండా వెళదాంలే, ఏం కాదులే, మదర్కి తర్వాత చెప్దాంలే, పేరెంట్స్కి తర్వాత చెప్దాంలే, ఈ ఆలోచనని మీరు వీలైనంత వరకు కొన్ని ఇష్యూస్లో నో చెప్పటం అలవాటు చేసుకోండి. ఫ్రెండ్సే కదా అంటే అఫ్కోర్స్ అందరూ మంచి ర్యాంకర్స్ చదువుకున్న వాళ్ళే. ఒక్కడు చిలిపిగా ఉన్నా లేదా నలుగురు కలిసి ఏం కాదులే వెళదాం, అవన్నీ మీరు ఇప్పుడు చేయాల్సిన ప్రయత్నాలు కాదు. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి చాలా ఇన్సిడెంట్ మేము చూస్తూ ఉంటాం. కాబట్టి ఇలాంటివి చెప్పాలి. సో పేరెంట్స్ కూడా మీ అబ్బాయి అమ్మాయితో రూమ్లో ఉండేవాళ్ళు ఎవరు, వాళ్ళ పేరెంట్స్ ఎవరు, వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకోవటం, వాళ్ళతో కూడా మీరు వీలైనంత వరకు కాంటాక్ట్లో ఉండటం అనేది మంచిది, అవసరం. నలుగురు కలిసినప్పుడే కొన్ని ఆలోచనలు వస్తాయి. అవి మంచి వైపు వెళితే పర్వాలేదు, కానీ ఇలాంటి ట్రిప్స్కి వెళ్ళటం, ఎక్కడెక్కడో ఇబ్బంది పడిపోతే ఇక్కడ పేరెంట్స్ కూడా ఉంటారన్న విషయం గుర్తుపెట్టుకోండి. వాటన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఇంకోటి ఏంటంటే, మీరు ఐఐటీల్లో చిన్న తప్పు చేసినా కూడా నోటీస్ బోర్డులో పేరుకి సస్పెన్షన్స్ కూడా ఉంటాయి. చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మీకు నేను. ఐఐటి బాంబే అందరికీ తెలుసు, ఎంతో కష్టపడి ఐఐటి బాంబేలోకి వెళితే అక్కడ ఒక చిన్న డ్రామా వేశారు ఒక ఫంక్షన్ రోజున. రామాయణానికి సంబంధించో ఏదో ఒక దాన్ని సెటైరికల్గా లేకపోతే మోడర్న్ రామాయణం అంటూ ఏదో వేశారు. అది ఎవరో తీసి యూట్యూబ్లో ఎక్కడో పెడితే అది ఫేమస్ అయిపోయింది. ఇలా కూడా చేస్తున్నారు, రామాయణాన్ని ఇలా కించపరిచారనే ఉద్దేశంతో. ఇప్పుడు ఈ రోజుల్లో చెప్పాను కదా, సోషల్ మీడియా ఎక్కువైపోయింది కాబట్టి తొందరగా స్ప్రెడ్ అవుతుంటాయి చిన్న చిన్న విషయాలు. అది ఎవరు పాజిటివ్గా తీసుకుంటారు, ఎవరు నెగిటివ్గా తీసుకుంటారు అనే విషయం మనకు తెలియదు. అది స్ప్రెడ్ అయిపోయి
సో రామాయణాన్ని కించపరిచారనే ఉద్దేశంతో కొంతమంది చెప్పటం, ఆ స్టూడెంట్స్ని సస్పెండ్ చేయటం, వాళ్ళకి ఫైన్ వేయటం, ఇవన్నీ పేపర్లో వచ్చినాయి. కానీ వాళ్ళ పేరెంట్స్ ఎంత బాధపడి ఉంటారు. మీరు మంచిగానే చేసి ఉండొచ్చు, మీకు ఆలోచన ఉండకపోవచ్చు, వేరేదైనా వచ్చు. సో మీరు హాస్టల్లో ఉంటున్నప్పుడు అన్ని రకాల క్యాస్ట్లు ఉంటారు, అన్ని రకాల మతాల వాళ్ళు ఉంటారు. ప్రతి మతాన్ని మీరు రెస్పెక్ట్ ఇవ్వటం నేర్చుకోండి. ఇవ్వకపోయినా పర్వాలేదు, నోరు తెరిచి అనవసరమైనటువంటి కామెంట్స్ చేయటం, పర్టికులర్గా మన తెలుగు రాష్ట్రాల స్టూడెంట్స్కి కులం గురించి బాగా ఎక్కువ అనకూడదు నేను, కానీ చెప్పాలి కాబట్టి కొద్దిగా ఎక్కువగా మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది. వాడేంటి, వాడి క్యాస్ట్ ఏంటి, వీడి క్యాస్ట్ ఏంటి, ఇది తగ్గించుకోండి. ఎవరి గురించి మాట్లాడకండి, ప్రొఫెసర్స్ అవ్వచ్చు, వేరే అవ్వచ్చు. కాకపోతే అక్కడ సహజంగా ఉండేవి ఏంటంటే నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ ఫీలింగ్స్ కొంతమందిలో ఉంటాయని మనం వింటూ ఉంటాం. మనం కూడా వీలైతే తెలుగు వాళ్ళు కలిసి ఉన్నాం, మిగతా వాళ్ళతోటి లాంగ్వేజెస్ పంచుకోండి, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోండి. అంతేకాని అన్నెసరీగా మనకు అవసరం లేని వాళ్ళ కులం గురించో, మతం గురించో, వాళ్ళ దేవుడి గురించో, వీళ్ళ గురించో మాట్లాడి అన్నెసరీ. మనం మన దేవుడిని ఎలా గౌరవిస్తున్నాం, వాళ్ళు వాళ్ళ దేవుడిని అలా గౌరవిస్తున్నారు. మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాం, వాళ్ళు మనకు రెస్పెక్ట్ ఇస్తారు. అందరూ గౌరవించాల్సింది చదువు. మనం వచ్చిన పర్పస్ వేరు, మనం చదువుకుంటుంది వేరు అనే ఆలోచనతోటి మీరు తప్పనిసరిగా స్టూడెంట్స్ అయితే కొన్ని అన్నెసరీ విషయాల్లోకి ఎంటర్ కాకుండా ఉండటం అనేది చాలా మంచిది. అలాంటి డిస్కషన్ ఎక్కడైనా జరుగుతున్నప్పుడు బెటర్ యూ అవాయిడ్ దట్. వీలైతే లేచి వెళ్ళిపోండి, చదువుకునే పనుందనో లేకపోతే ఒంట్లో బాగాలేదనో అక్కడి నుంచి వీలైనంత వరకు అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇవన్నీ చిన్న చిన్నవి మనకు తెలియకుండా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. సో అంటే మిమ్మల్ని భయపెడుతున్నాను దయచేసి అనుకోకండి. మామూలుగా జరుగుతున్న విషయాలు మీ అందరికీ తెలుసు, ఇవన్నీ రెగ్యులర్గా జరిగేవే. కాబట్టి స్టూడెంట్స్ వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండటం. ఐఐటి చాలా బాగుంటుందండి, మీకు తెలియదు కానీ చాలా మంది స్టూడెంట్స్కి ఐఐటిలో రకరకాల ఫెస్ట్ పేరుతో జరుగుతూ ఉంటాయి, డ్యాన్సులు ఉంటాయి, ఆటలు ఉంటాయి, పాటలు ఉంటాయి, ఎక్సలెంట్గా ఉంటుంది. చదువు ఒక్కటే కాదు, చదువుతో పాటు అన్ని రకాలుగా ఆల్రౌండ్ డెవలప్మెంట్ దొరికేది ఐఐటి. పేరెంట్స్ స్టూడెంట్స్ జనరల్గా వెళ్ళేటప్పుడు మనం ఏమనుకుంటా ఉంటే ఐఐటీలో కొట్టేయాలంటే బాగా చదవాలి ఉన్నారు. అక్కడికి వెళ్తే చదువుతో పాటు ఆ స్ట్రెస్ని తగ్గించుకోవడానికి రకరకాల గేమ్స్ ఉంటాయి, కోచ్ ఉంటారు, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఐఐటీలకి మధ్య ఇంటర్నల్ కాలేజీ కాంపిటీషన్స్ ఉంటాయి, ఎక్సలెంట్గా మీరు మీ తెలివితేటలు అన్ని రంగాలుగా వాడి క్యాంపస్లో మీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోండి. అలా తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఐఐటీలో చదివిన వాళ్ళు చాలా మంది చాలా కంపెనీస్కి సిఇఓలోను, ఎండీగాను చాలా మంచి మంచి పొజిషన్లో వెళ్తున్నారంటే ఐఐటీలు మీకు ఎలా బతకాలో చెప్తాయి. అది మీ నడవడిని బట్టి ఉంటుంది. ప్రొఫెసర్స్ తోటి, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ తోటి, ల్యాబ్ టెక్నీషియన్స్తో కూడా రెస్పెక్టబుల్గా ఉండటం నేర్చుకోండి. నటించకండి, రెస్పెక్టబుల్గా మనిషిగా గౌరవించడం, రెస్పెక్ట్ నేర్చుకోండి. రకరకాల రాష్ట్రాల నుంచి వచ్చి ఉంటారు కాబట్టి వాళ్ళ నుంచి మనం కొంత కల్చర్ నేర్చుకోవచ్చు, మన కల్చర్ని వాళ్ళకి షేర్ చేయొచ్చు. ఐఐటీస్ అంటే నథింగ్ బట్ నాలెడ్జ్ షేరింగ్ అండి, కమ్యూనికేషన్ షేరింగ్ అండి, కల్చరల్ షేరింగ్. ఇవన్నీ కరెక్ట్గా ఉంటే మీరు జాగ్రత్తగా ఉండండి. వీలైనంత వరకు మీరు పేరెంట్స్ తోటి షేర్ చేసుకోండి, వాళ్ళకి జరిగింది అది జరిగింది నేర్చుకోండి. ఆపోజిట్ జెండర్ వైపు అట్రాక్షన్స్ ఇవన్నీ ఎవరెవరో టీవీలో చెప్పినట్టు వాటిల్లో కాదు. అందరూ ఫ్రెండ్లీగానే ఉంటారు, అందరూ మంచి మంచి ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ ఉంటారు. ఎవరు ఒక రకంగా తక్కువ స్థాయిలో ఉండి బిహేవ్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. మనల్ని బట్టే తల్లిదండ్రులు మనం ఎంచుకునే అవకాశం లేదు, కానీ ఫ్రెండ్స్ని ఎంచుకునే అవకాశం మనకు ఉంటుంది. కాబట్టి మీరు అక్కడ ఎంత జాగ్రత్తగా ఉంటారో, ఎక్కడ ఎంత పొందిగ్గా ఉంటారో, ఇక్కడ మీ పేరెంట్స్ అంత హ్యాపీగా నవ్వుతూ ఉంటారన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో మీరు ఎలా ఉండాలి ఐఐటీస్లో అంటే వీలైనంత వరకు తెలుసుకోవటానికి ప్రయత్నం చేయండి, ఆ తెలిసింది ఇంకొకళ్ళకి షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. వీలైనంత వరకు ఎక్కువ యాక్టివిటీస్లో, ఖచ్చితంగా యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయాలి. నేను బాగా చదువుతాను, నేను అసలు కామ్గా ఉంటానంటే కుదరదు. అక్కడ కుదరదు అసలు. మీకు అసలు ప్యాకేజీ అనే పదమే రాదు. ఐఐటీల్లో నా మాట బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఎక్స్ప్రెసివ్గా ఉంటారో, మీకు తెలిసింది కరెక్ట్గా ఎక్సలెంట్గా బయటికి ఎక్స్పోజ్ చేయగలుగుతారో వాళ్ళకే ఐఐటీల్లో గుర్తింపు ఉంటుంది, కంపెనీస్ కూడా గుర్తిస్తాయి, మంచి ప్యాకేజీలు వస్తూ ఉంటాయి. నేను కామ్గా ఉంటాను, సబ్జెక్ట్ నేర్చుకుంటాను, వెరీ గుడ్, నేర్చుకోండి. మీరు నేర్చుకున్న వాడికి నేర్చుకున్నంత ఐఐటీలో, చదువుకున్న వాడికి చదువుకున్నంత, ఆటలు పాటలు ఏదైనా ఎక్సలెంట్. కానీ ఏ టైంలో ఏం చేయాలో అది చేయండి. అన్నెసరీగా మొబైల్స్ ఎక్కువ వాడుకోకండి, ఎక్కడ అవసరమో అక్కడ వాడండి. డబ్బుల విషయం కూడా గుర్తుపెట్టుకోండి. ఇందాక కూడా నేను చెప్పాను, మీరెవరికి డబ్బులు ఇవ్వకండి, మీరెవరి దగ్గర తీసుకోకండి. అవసరాలు కొన్ని వస్తాయి, వచ్చినప్పుడు చిన్న చిత్తగా చూసుకోండి తప్ప
వీలైనంత వరకు ఎవరికి మీరు ఇవ్వకుండా, మీరు ఎవరి దగ్గర తీసుకోకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఎవరి దగ్గర కూడాను అన్నెసరీ లూజ్ టాక్ అనేది పనికిరాదు ఐఐటీస్లో. ఎందుకంటే ఇంటర్మీడియట్ కాలేజీలో అయితే పేరెంట్స్ పిలిచి మాట్లాడుతూ ఉంటాయి, ఇక్కడ సస్పెండ్ చేసి పడేస్తారు అన్నెసరీగా. మీరు ఏ ఇష్యూలోనూ ఇన్వాల్వ్ కాకండి. ఐఐటి లైఫ్ని ఎంజాయ్ చేయండి. ఐఐటి లైఫ్ కొన్ని వందల ఎకరాల్లో ఉంటుంది ఒక్కొక్క ఐఐటి. అది చూడటానికి సైకిల్ కొనుక్కోవాలి, మీరు సైకిల్లో తిరగాలి, చక్కగా తిరుగుతూ ఎంజాయ్ చేయండి. బాయ్స్ గర్ల్స్ కలిసిమెలిసి ఉంటారు, చక్కగా ఉంటారు, ఒకళ్ళ నాలెడ్జ్ని ఒకళ్ళు షేర్ చేసుకుంటారు. సీనియర్స్, పర్టికులర్గా సీనియర్స్ తోటి మీరు వీలైనంత వరకు ఫ్రెండ్లీగా ఉండటానికి ట్రై చేయండి. వాళ్ళు కూడా మొదట్లో మిమ్మల్ని ర్యాగింగ్ అనేది ఏం ఉండదండి, మీరు గుర్తుపెట్టుకోండి. ర్యాగింగ్ ప్రొహిబిటెడ్ అక్కడ ఎక్కడైనా సరే. హాస్టల్లో కూడా అంతే. వాళ్ళు కాకపోతే మీరు ఏ ఊరు నుంచి వచ్చి అడుగుతుంటారు, మీరు చెప్పండి, సరదాగా నవ్వుతూ తీసుకుంటారు, వాళ్ళు కూడా ఇబ్బంది ఏమి ఉండదు. మీకు ఎలాంటి చిన్న ఇబ్బంది కలిగినా కూడా నాకు వీడియో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నాకు కొన్ని వందల మంది స్టూడెంట్స్ ప్రతి ఐఐటీలోనూ చదువుతుంటారు కాబట్టి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాను మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే. లేదా మీరు ఏ ఐఐటీలోకి వెళ్తున్నారో ఆ ఐఐటీలో మీకు హెల్ప్ చేయడానికి స్టూడెంట్స్ వింగ్ కూడా ఒకటి ఉంటుంది, లెక్చరర్స్ వింగ్ కూడా ఒకటి ఉంటుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓపెన్గా మీకు వచ్చినటువంటి కష్ట నష్టాలు ఏమంటే చెప్పండి, వాళ్ళు డెఫినెట్గా మీకు సాల్వ్ చేస్తారు. మనం వెళ్ళింది చదువుకోవటానికి, చదువు నేర్చుకోవటంతో పాటు జ్ఞానం నేర్చుకోవడం. చదువు వేరు, జ్ఞానం వేరని కాదు, లోక జ్ఞానం కూడా తెలిసి ఉండాలి. మంచిగా మీరు మంచి పొజిషన్లోకి వెళ్ళాలి, మంచి లీడర్గా ఎదగాలి. మీరు 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటువంటి స్థాయిలోకి వెళ్ళాలి అంటే మీరు ఎక్కువ వినాలి, ఎక్కువ వినాలి. విన్నదాన్ని తెలివిగా, అందంగా, అర్థమయ్యేలాగా నలుగురికి చెప్పగలగాలి. ఇలా నాలెడ్జ్ షేర్ చేసుకోగలిగితే సీనియర్స్ కూడా మీకు చాలా హెల్ప్ చేస్తారు. సీనియర్స్ హెల్ప్ కూడా తీసుకోండి. అంతేగాని అన్నెసరీ ఇష్యూస్ జోలికి వెళ్ళకండి. ఇంకా నేను ఏదన్నా మర్చిపోయి ఉంటే నా కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అలాగే పర్టికులర్గా బాయ్స్కి నలుగురు ఫ్రెండ్స్ కలిసినప్పుడు రకరకాల అలవాట్ల జోలికి వీళ్ళంత వరకు వెళ్ళకుండటానికి ప్రయత్నం చేయండి. అలాంటి వాళ్ళతోటి స్నేహం చేయకండి. కొంతమంది ఉంటారు, మనం చెప్పలేము, మన నడవడికని బట్టే మిగతా వాళ్ళు కూడా ఉంటారు. మనం మొదట్లోనే తుంచితే, మొదట్లోనే అలాంటి కొన్నిటిని అవాయిడ్ చేయగలిగితే, కొన్ని ఓపెన్గా నేను కూడా చెప్పలేను, అది బాయ్స్ అవ్వచ్చు, గర్ల్స్ అవ్వచ్చు, కొన్ని ఇష్యూస్ని మీరు వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. ఎవడో ఫ్రెండ్ ఉంటాడు, ఒకడు సిగరెట్ తాగుతూ ఉంటాడు, లేకపోతే అలవాటు ఉన్నవాడు ఉంటాడు, ఇంకో ఎవరో ఉంటారు. అన్ని చోట్ల మంచి చెడు ఉంటాయండి. ఐఐటి బాంబే పైన ఉంటాయి, ఐఐటి జమ్మూ కాశ్మీర్ పైన ఉంటాయి, అన్ని చోట్ల ఉంటాయి మంచి చెడు. కానీ మనం ఎలా ఉన్నాం, మనం ఎవరితో ఉన్నాం, ఎలా మాట్లాడుతున్నాం, ఎవరి దగ్గర నుంచి ఏం స్వీకరించాలి, మంచిని తీసుకోవటం, చెడుని వదిలేయటం. ప్రతి దాంట్లోనూ మంచి చెడు రెండూ ఉంటాయి, ప్రతి మనిషిలోనూ ఉంటాయి మంచి చెడు. మంచి ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకోవటం, చెడు మనకు అనవసరం వదిలేయటం. చక్కగా సినిమాలకు వెళ్ళొచ్చు, ఆటలాడుకోవచ్చు, పాటలు పాడచ్చు, డ్యాన్స్లు వేయచ్చు, ఫెస్టుల్లో ఉంటాయి, చిన్న చిన్న ఎలక్షన్స్ ఉంటాయి, పార్టిసిపేట్ చేయొచ్చు, చదువుల్లో మంచిగా చేసుకోవచ్చు. మంచి ప్రొఫెసర్స్తో మీరు మంచిగా రిలేషన్స్ మెయింటైన్ చేస్తే మీరు చాలా వాటిల్లో వాళ్ళు పార్టిసిపేషన్ ఇస్తారు మీకు. అవన్నీ ఎలా చదవాలి ఏంటో ఇంకొక వీడియోలో మీతో నేను డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. ఓపిక్గా విన్న ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. మీకు ఐఐటిలో మంచి కెరీర్ ఉండాలి, మంచిగా మీరు ఒక లీడర్ స్థాయికి ఎదగాలి, మీరు కూడా 10 మందికి జాబ్ ఇచ్చేటువంటి స్థాయికి ఎదగాలని అయితే నేను కోరుకుంటున్నా. విష్ ఆల్ ది వెరీ బెస్ట్. మళ్ళీ ఇంకొక వీడియోలో ఎలా చదవాలి ఐఐటీలో అనే విషయం మీకు ఇంకోసారి డిస్కస్ చేస్తాను. తర్వాత ఇంకొక మాట, అది ఇంకో వీడియో చేసి చెప్తాను, హాస్టల్లో ఫుడ్ గురించి. అది కూడా ఫైనల్గా ఒక మాట గుర్తుపెట్టుకోండి. మన తెలుగు రాష్ట్రాల్లో స్టూడెంట్స్కి మనకు కొన్ని అలవాట్లు ఉంటాయి, నాన్ వెజ్ తినే అలవాట్లు ఉంటాయి. బట్ నార్త్ ఇండియాలో చాలా చోట్ల నాన్ వెజ్ని అంతగా వాళ్ళు ఇష్టపడరు. చాలా చోట్ల అంటే మనకి ఇష్టం వాళ్ళకి ఇష్టం ఉంటుందని కాదు, కొంతమంది దాన్ని అవాయిడ్ చేస్తారు. ఇవి చాలా కేసెస్ నేను చూస్తూ ఉంటాను. అవి ఏం కాదురా తినరా అని వాళ్ళ ప్లేట్లో మీరు వేయటం. ఎందుకంటే నాన్ వెజ్ సపరేట్గా ఉంటుంది సెక్షన్, వెజ్ సెక్షన్ సపరేట్గా ఉంటుంది. సో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇవన్నీ చాలా మైన్యూట్ ఇష్యూస్, అలాగే చాలా డెలికేట్ ఇష్యూస్. ఇలాంటి విషయాల్లో మీరు తినరా ఏం కాదనో ఇలాంటివి మీరు చేయకండి. నాన్ వెజ్ తీసుకొని వెజ్ హాస్టల్స్కి వెళ్ళకండి, వెజ్ మెస్కి వెళ్ళకండి. అలాగే హాస్టల్ రూమ్లో కూడా కొన్ని ఇలాంటివి చాలా కేర్ తీసుకోండి. ఏం కాదులే అనేటువంటి నెగ్లిజెన్స్ అనొచ్చు, లేదా చిన్నపిల్లల మనస్తత్వంతో ఉండకండి. కొన్ని మనకు తెలియకుండా మనం తీసుకునేటప్పుడు చిన్నవిగానే ఉంటాయి, కానీ అవి పెద్దదవుతాయి. సో ఇది కూడా కొద్దిగా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. హాస్టల్ కూడా టైంకి వెళ్ళండి, టైంకి పడుకోండి, హ్యాపీగా రూమ్స్ అన్నీ చక్కగా ఉంటాయి. నేను మీకు మళ్ళీ గైడ్ చేస్తున్న జాగ్రత్తలు చెప్తున్నా.
మిమ్మల్ని భయపెడుతున్నానని అనుకోకండి. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ.